తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి కూడా 31 తారీఖు వరకు కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ ఏదైతే జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్న అంశాలపైన మహబూబ్నగర్ కమిషనర్ ఉన్నారు. మిగతా విషయంలో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మాసోత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, రోడ్డు భద్రత నియంత్రణ ఏ విధంగా చేస్తుంది? మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మహోత్సవము చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వము దీని ఇంపార్టెన్స్ చాలా ఉందని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా రవాణా శాఖ మాత్యులు ప్రతి ఒక్క ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఈ రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా మినిస్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రతి ప్రాంతాలలో వెళ్ళేసేసి ఈ అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే మన లెక్క ప్రకారం ఏంటంటే మన కేంద్రంలో మన దేశం మొత్తము దాదాపుగా సంవత్సరానికి 5 లక్షల నుంచి 6 లక్షలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్లలో 150 నుంచి 160 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే మనము ఇటువంటి ఈ సంఖ్య మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనం చూడలేదు. అందుకొరకని మనము రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మన ప్రాణం కంటే మనకు ఏది ముఖ్యం కాదు. మెయిన్ ఏంటి అంటే ఓవర్ స్పీడ్ కానీ, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కానీ, మన నెగ్లిజెన్స్ ఇవన్నీ మన నెగ్లెక్ట్ ప్రకారమే మానవ తప్పిదాల వల్లనే ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాం మనం. అందుకొరకని మనమందరము జాగ్రత్తగా ఉండాలి. మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోడ్లు కూడా హైవేస్ చేస్తున్నారు. మంచి రోడ్లను రూరల్లో కూడా మంచి రోడ్లు నిర్మిస్తున్నారు. ఎందుకు నిర్మిస్తున్నారంటే మనకు ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, ప్రయాణం చేసేటప్పుడు సాఫీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రోడ్లు చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే అదే మంచి రోడ్లను చూసుకొని ఓవర్ స్పీడ్ వెళ్తున్నాం. ఆ ఓవర్ స్పీడ్ వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకొరకనే వాళ్ళ ఉద్దేశం ఏంటిదో మనం తెలుసుకొని దానికి అనుగుణంగానే మనం రోడ్డు మీద బిహేవ్ చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రాణం విలువ చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఎవరైనా కానీ ఎర్నింగ్ చేసేవాళ్ళు ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ నెగ్లెక్ట్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆటో డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ మీరు ఎలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు? ముఖ్యంగా ఆటో డ్రైవర్స్లకు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. హైవేస్లలో వెళ్ళొద్దనేది వాళ్ళకు మేము అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇరుపక్కల డ్రైవర్ ముందు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కూర్చుండబెట్టేసి డ్రైవింగ్ చేస్తున్నారు. అది కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఏదైతే మేము వాళ్ళకు కెపాసిటీ ముగ్గురిని కూర్చుండబెట్టుకోవాలి. ఆటోలో డ్రైవర్తో పాటు 4 మందే ప్రయాణం చేయాలి. అదేవిధంగా మీరు ప్రయాణించి మన సొసైటీకి ఒక మంచి ఇది చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే డ్రైవర్ అనేది మనము ఒక చిన్న చూపుగా చూస్తుంటాము. మనం కూడా డ్రైవర్లు కూడా ఏంటంటే నేను డ్రైవర్ అనే చిన్న చూపుతోనే ఉంటారు. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే డ్రైవర్ వృత్తి అనేది చాలా గొప్పది. ఎందుకంటే అతనికి బాధ్యత చాలా ఉంటుంది. ఇప్పుడు రోజువారీగా ఒక ఆటో కానివ్వండి, రోజు నాకు తెలిసినంత వరకు రోజు ఒక 20-30 మందిని వాళ్ళు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వాళ్ళు తీసుకువెళ్తుంటారు. అయితే ఆ ప్రయాణం చేసేవాళ్ళు ఆ డ్రైవర్ మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే కానీ వాళ్ళ ఆటోలలో ప్రయాణిస్తారో వాళ్ళు గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఏ నమ్మకంతోనే అయితే ఆటోలో ప్రయాణిస్తున్నారో అదే నమ్మకంతో వాళ్ళ గమ్యస్థానాలని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
వాళ్ళని తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అవేర్నెస్ ప్రోగ్రాంలలో కూడా ఈ ఆటో డ్రైవర్స్లకు అదేవిధంగా మేము సూచనలు చేస్తున్నాము. మేము ఈ సూచనలే కాకుండా మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ కూడా ఎక్కడైనా కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది, కేసులు రాయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి. ముఖ్యంగా మనకు మహబూబ్నగర్ జిల్లాలో కూడా జాతీయ రహదారి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి కూడా బెంగళూరు వైపు రహదారులు కూడా ఈ మధ్యకాలంలో కూడా చాలా రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. ముఖ్యంగా లారీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది. దీనిపైన మీ ఆర్టీ అధికారులు ఎలాంటి నియంత్రణ చేస్తున్నారు? మీరు చెప్పినట్టు ఈ యాక్సిడెంట్లు జరగడం చాలా బాధాకరమైన విషయమే. అయితే మనకేంటి అంటే ఇప్పుడిప్పుడే కొన్ని ప్లేస్లలో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాణించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హైవే ఉందని ఓవర్ స్పీడ్ వల్లనే ఎక్కువ జరుగుతుంది. రూల్స్ పాటించకపోవడం వల్లనే. రోడ్ సైన్స్ వాళ్ళు పాటించినట్లయితే ఇటువంటి యాక్సిడెంట్లను మనం అరికట్టగలుగుతాము. అదేవిధంగా మేము కూడా ఈ నేషనల్ హైవేస్ వాళ్ళతోని మా డిపార్ట్మెంటు ఈ బ్లాక్ స్పాట్స్ అంటే యాక్సిడెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ యాక్సిడెంట్లు జరగడానికి కారణాలు ఏంటిది అనేది మేము పర్సనల్గా విజిట్ చేసేసి అక్కడ ఏం అవసరం ఉంది, సైన్ బోర్డ్స్ ఏమైనా అవసరం ఉన్నాయా, లేకపోతే రోడ్ కన్స్ట్రక్షన్ లోపం ఉందా, ఆ లోపాలను వెతికి తీసి మా పై అధికారులకు దృష్టికి తీసుకెళ్ళేసేసి ఇంకా అక్కడ యాక్సిడెంట్ కాకుండా చర్యలు తీసుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మీరు బ్లాక్ స్పాట్స్ అంటున్నారు. జాతీయ రహదారి పైన ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, దాన్ని ఎన్ని గుర్తించారు, అధికారులకు ఎలాంటివి పంపించారు? అధికారిక లెక్కలు ఇంకా నా దగ్గర కరెక్ట్ లేదు. నేను మళ్ళీ అది మొత్తం కలెక్ట్ చేసేసి, ఎందుకంటే మా ఎంఈఐ వాసుదేవరావు గారికి ఆ నేషనల్ హైవేస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని నేషనల్ హైవేస్ మీద ఎన్ని అయితే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవి మొత్తము వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆ రిపోర్టు తీసుకుంటాను నేను. తీసుకున్న తర్వాత ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, దానిపైన ఏం చర్యలు తీసుకుంటామనేది తర్వాత వివరంగా మీకు వివరిస్తాను. ముఖ్యంగా కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి బస్సులు కూడా చాలా బస్సులు కూడా ఫిట్నెస్ లేనివే నడుస్తున్నాయని చెప్పి సమాచారం వస్తుంది. వాటిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు, వాటి ఎలాంటి నియంత్రణ చేస్తున్నారు? ఇది జనరల్గా స్కూల్ బస్సెస్ ఏంటంటే మే 15th నుంచి మేము ఫిట్నెస్ చేస్తాము. అవి జూన్ వరకు ఏదైతే స్కూల్ రీఓపెనింగ్ అవుతుందో అప్పటి వరకు తప్పకుండా వాళ్ళు ఫిట్నెస్ చేసుకొని రోడ్ మీద వెళ్ళాలనేది మేము సూచిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ ఫిట్నెస్ లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాయంటే ఆ యాజమాన్యం మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం మేము. మా దృష్టికి అయితే మేము కూడా రోజు చెకింగ్ చేస్తుంటాము. అటువంటి ఏమైనా ఉంటే మేము కేసు రాస్తాము. కానీ కేసు రాయడమే కాకుండా ఫిట్నెస్ లేకుండా నడిపేయడం అనేది అది స్కూల్ పిల్లలకి. ఎందుకంటే స్కూల్ బస్సులు ఏంటిదంటే ఒక బస్సు లోపల ఒక 20 సిట్టింగ్ కెపాసిటీ ఉంటాయి, 40 సిట్టింగ్ కెపాసిటీ వెహికల్స్ ఉంటాయి. కాబట్టి ఆ పిల్లల ప్రాణాలు ఎంత ముఖ్యం అనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళని ఎటువంటి నెగ్లెక్ట్ చేస్తే మాత్రము తప్పకుండా యాజమాన్యము ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద మేము చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి నోటీస్ పంపించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్. మొత్తం మీద కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా అయితే జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు కూడా అవగాహన సదస్సు నడుస్తున్నాం. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి జాతీయ రహదారి పైన కూడా కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించాం. దాని త్వరలోనే కూడా అక్కడ ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్లేస్ను కూడా గుర్తించి కూడా దాని పై అధికారులకు పంపిస్తున్నామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా జాతీయ రోడ్డు ప్రమాదాలను కూడా త్వరలోనే నియంత్రిస్తున్నాం. ప్రమాదాలను తగ్గుముఖ పట్టేందుకు కూడా అయితే మహబూబ్నగర్ పట్టణంలో కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ కూడా ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకు రోడ్డు నియంత్రించడానికి కూడా మేము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.